రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ చరణాన్ని చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలండి, ఈ మాటలు నాతో చెప్తారా? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. దేవునికి స్తోత్రం. రైట్, ఒకసారి చదువుకున్నటువంటి మాట మీద మన మనసును పెడదాం. జాగ్రత్తగా నా వైపు చూస్తూ దేవుని మాటల్ని మీరు ఆలకించే ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాటే కానీ మన యొక్క క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం దేని మీద ఆధారపడుందో ఆ మాట ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట. వినుట వలన విశ్వాసము కలుగును. మనకున్నటువంటి పేరే విశ్వాసులు. మనం నడిచేటటువంటి నడకే విశ్వాసం మీద. మనం కట్టుకోవలసినటువంటి ఆ యొక్క కట్టడమే విశ్వాసం మీద. మన పయనం, మన పరుగు, మన అడుగులు, మన మాటలు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే విశ్వాసము మీద. ఆమెన్. మనకు ఏమున్నా ఏమి లేకపోయినా ఖచ్చితంగా ఉండవలసింది కూడా ఏంటిదండి? విశ్వాసము. ఆమెన్. సైతానుడు పగబట్టింది, సైతానుడు డ్యామేజ్ చేసేది, సైతానుడు వాడి యొక్క కుయుక్తిని ఉపయోగించేది కూడా విశ్వాసం మీదే, నమ్మకాల మీదే వాడు దెబ్బ కొడతాడు. కాబట్టి అడపా తడపా అప్పుడప్పుడైనా ఖచ్చితంగా ఈ విశ్వాసం గురించి మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎక్కువగా ఏది మనకి జ్ఞాపకం ఉంటుందంటే పదే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆ విషయం మనకి జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి పలు విధాలుగా విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నా సరే మరలా విశ్వాసాన్ని ఒకసారి మనం సరిచూసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్న విషయం ఏంటంటే విశ్వాసం అనేది వినుట ద్వారా కలుగుద్దంట. ఎప్పుడు కలుగుద్దా బాయ్? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభులు వారు అంటున్నారు, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వినే విషయములో జాగ్రత్త పడాలని దేవుడు చెప్తున్నాడంటే మరి వినేటటువంటి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త అనేటటువంటి పదం ఎప్పుడు పడితే అప్పుడు వాడనిది, ఎక్కడ పడితే అక్కడ వాడనిది. అక్కడ ఒక ప్రమాదం ఉంటేనే ఆ మాటను మనం వాడతాం. అదేవిధంగా మీరు ఏం వింటున్నారో ఆ విషయంలో జాగ్రత్త అని చెప్పి యేసు ప్రభు అన్నాడు అని అంటే మరి వినే విషయంలో మనకి జాగ్రత్త ఉండాలి. దేనిలో ఉండాలి చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. వినే విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకు జాగ్రత్త ఉండాలి అని అంటే మనము ఏమి విన్నామో అది మన మీద ప్రభావితం చూపుద్ది. మనము ఏది వింటున్నామో అది మన మనసు మీద ప్రభావితం చూపుద్ది. అది మన జీవితం మీద కూడా ప్రభావితం చూపుద్ది. కాబట్టి ఏం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు దేవుడు. ఈ విశ్వాసం లోపల ఎప్పుడు కలుగుద్ది అంటే మనం ఏది వింటున్నామో దాని మీద కలుగుద్ది. కొంతమందికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి. అంటే కొన్ని వాటి మీద నమ్మకాలు ఉంటాయి.
కొన్ని అనుభవాల్లో, లేకపోతే కొంతమంది వ్యక్తుల మాటల మీద నమ్మకాలు ఉంటాయి. ఆ వ్యక్తుల మాటలు ఆత్మానుసారంగా నిన్ను నడిపించేవైతే ఇబ్బంది లేదు. అవి ఆత్మానుసారంగా నడిపించని వ్యక్తుల మాటల మీద కూడా మనకు నమ్మకం ఉంటే అది మనకి డేంజర్. అందుకే వాక్యం చెప్పే మాట ఏంటంటే, విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు లేదు, జోడెక్కడిది. వెలుగుకు చీకటికి సంబంధం లేదు, నిప్పుకు నీరుకి సంబంధం లేదు. అవి రెండు ఒక చాటున కలిసి ఉండలేవు. ఆదివారం దేవుని మాటలు విని, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వినటానికి అవకాశం ఇచ్చి, వేరే వారాలన్నీ కూడా వేరే వ్యక్తుల మాటలకు మాత్రమే అవకాశం ఇస్తే అక్కడ పొరపాటు జరుగుద్ది. ఎందుకు అనంటే ఆ మాటలు ఊరకే పోవు. ఆ మాటలలో ఏముంటుందంటే మన మీద ప్రభావితం చూపేటటువంటి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధికి సాగేటటువంటి వ్యక్తి ఒక 10 మంది లోకానుసారంగా తిరిగేటటువంటి వారితో సహవాసం కలిగి ఉంటే ఒక్క నెల రోజుల్లో ఖచ్చితంగా ఆ వ్యక్తి మారిపోతాడు. ఎలా మారుతాడు అని అంటే, ఆచారం కోసం వచ్చి కూర్చుని వెళ్తాడు అంతే. దేవుని మీద విశ్వాసం అంతగా ఉండదు. దేవుని వాక్యము, ప్రార్థన ఈ అనుభవాల్లో ఉండలేరు. ఎందుకు అనంటే అతని మీద పనిచేసే మాటలు అవి లోక సంబంధమైన మాటలు. అతడు వినేటటువంటి మాటలన్నీ కూడా లోక సంబంధమైనటువంటి మాటలు. నా మట్టుకు నేను అవిశ్వాసముతో కూడినటువంటి మాటలు వినటానికి ఇష్టపడను. పలకను పక్కన పెట్టండి, అసలు వినటానికి ఇష్టపడను. ఎందుకనంటే అవిశ్వాసముతో కూడినటువంటి మాట నీవు వింటే అది నీ మీద ప్రభావితం చూపుద్ది. కాబట్టి యేసు ప్రభువే సాక్షాత్తు చెప్తున్నాడు మార్కు సువార్తలో ఏమని, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చర్చికి వెళ్ళి 4 మాటలు విని వచ్చేస్తున్నామయ్యా అంటే కాదండి. 4 పాటలు పాడి వచ్చేస్తున్నామంటే కాదండి. ఆదివారం క్రమం తప్పకుండా వెళ్తున్నామంటే కాదండి. మీరు ఏం వింటున్నారో ఒకసారి చూసుకోండి. మీరు ఏది ఎక్కువగా వినటానికి మీ చెవిని ఇస్తారో, మీరు ఏది విన్నారో అది మీ మీద ప్రభావితం చూపుద్ది. మీ విశ్వాసాన్ని అది లాక్కుంటుంది. ఆమేన్. వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. ఈ లోక సంబంధమైన విషయాలను వింటే వాటి మీద విశ్వాసం పెరుగుద్ది. ఆచార సంబంధమైనటువంటి విషయాలను ఎక్కువగా వింటే మీకు తెలియకుండా వాటి మీద విశ్వాసం పెరుగుద్ది. ఆత్మలో చల్లారిపోయినటువంటి వారి మాటలే వింటూ ఉంటే ఆ వారి వలె నువ్వు కూడా మారిపోతావు. ఆత్మలో చల్లారిపోయి, వాక్యంలో చల్లారిపోయి, ప్రార్థనలో చల్లారిపోయి ఉన్నటువంటి వారు నేటి తరపు భక్తి పొంగోలు బోళ్ళు మంది ఉన్నారు. వారు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే సున్నితంగా చెప్పే మాట ఒకటి ఏంటంటే, నేను బ్రదర్ ప్లీజ్ అలా మాట్లాడొద్దు, అలా మీరు చెప్పొద్దు. బైబిల్ ఏకీభవించని దాంతో నేను ఏకీభవించలేను. దేవునికి స్తోత్రం. ఇది జరుగుద్ది అని బైబిల్ చెప్తే దానితోనే ఏకీభవిద్దాం. ఇది జరుగుద్ది అని బైబిల్ చెప్తూ ఉన్నా ఇది ఎలా జరుగుద్ది అని చెప్పి నువ్వు చెప్తుంటే నీ మాటతో నేను ఏకీభవించలేను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా, నేను గనక నీ మాట వింటూ కూర్చుంటే అది వినటంతో అయిపోదు, అది నా మీద ప్రభావితం చూపుద్ది. నేనొక దేవుని కోసం నేనొక స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు చెప్పిన మాట నాకు ఒక అడ్డుబండుగా ఉంటుంది. దేవుని కోసం నేను ఒక అడుగు ముందుకు వేయాలనుకున్నప్పుడు నువ్వు చెప్పిన మాట నాకు అప్పుడు గుర్తొచ్చి, నాకంటే చాలా ఉన్నతమైన భక్తి పొంగవుడు ఆయనే ఈ మాట చెప్పాడు కదా, ఆయనే అది సాధించలేనప్పుడు నేను సాధించగలనా అని చెప్పి
నువ్వు నాతో చెప్పిన మాట నాకు ఒక అడ్డు బండలాగా ఉంటుంది. కాబట్టి అవిశ్వాస సంబంధమైనటువంటి మాటలకు నేను చెవి ఇవ్వలేను. ఎందుకంటే అవి నా జీవితాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఉండాల్సిన దాని మీద విశ్వాసం లేకుండా, అదే చెప్తున్నాడు దేవుడు. అది చదవండి, ఫస్ట్ చదువుకున్నట్టు రిఫరెన్స్లోనికి రండి. రోమా పత్రిక 17. వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. అంటే విశ్వాసం కలిగేటటువంటి విధానం వినేదానికి విశ్వాసానికి ఇంటర్లింక్ ఉంది. చెప్పండి ఒకసారి. వినేదానికి విశ్వాసానికి లోపల కనెక్షన్ ఉంది, రైట్? కాబట్టి మీరు ఏం వినాలంటే అది 2వ లైన్ చెప్తున్నాడు. అద్దుగో, మీరు ఏమి వినాలి అనంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. యేసు ప్రభు నీకేం చేయగలడో అది వినాలి. యేసు ప్రభు నీకేం చేస్తానన్నాడో అది వినాలి. యేసు ప్రభు నీ కొరకు ఏమి నిర్ణయించాడో అది వినాలి. ఏమి వినాలో కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది అంటే వినేదానికి విశ్వాసానికి ఒక ఇంటర్లింక్ ఉంది. నువ్వు వినేది నీ విశ్వాస జీవితం మీద ప్రభావితం చూపుద్ది. కాబట్టి నువ్వు క్రీస్తుని గురించి విను. ఆమేన్. కాబట్టి నువ్వు యేసు ప్రభువుని గురించి విను. కాబట్టి యేసు నీకేం చేయగలడో నువ్వు విను. యేసు నిన్నేం చేయమన్నాడో అది విను. యేసు నిన్ను ఎటు నడవమన్నాడో విను. యేసుని ఎటు వెళ్ళొద్దన్నాడో విను. ఆయన చెప్పినది నువ్వు వింటూ 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 ఉంటే నీకేం జరుగుద్దో తెలుసా? నీ లోపల ఫెయిత్ బిల్డ్ అవుతూ ఉంటుంది. విశ్వాసం ఆ విషయంలో పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆచారాల విషయాల్లో విశ్వాసం పెరిగిపోయింది. కొంతమందికి వారి అలవాట్ల విషయాల్లో విశ్వాసం పెరిగిపోయింది. కొంతమంది అనుమానము విషయంలో విశ్వాసం పెరిగిపోయింది. కొన్ని అనుమానాలు మీకు తెలుసా? మీరు అనుమానం అనే విశ్వాసం కలిగి ఉంటే, అనుమానం మీద విశ్వాసం కలిగి ఉంటే, మీరు ఏ అనుమానాన్ని నమ్ముతున్నారో అది మీకు నిజమవుద్దని తెలుసా? కొంతమంది అనుమానాన్ని నమ్మారు కాబట్టి ఆ అనుమానమునే వాళ్ళు తలపోయిచూ ఉంటారు. దాని ఎడల విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి అది నిజమైద్ది. కొంతమంది ఆచారాలను నమ్మారు. ఏమో ఇది ఇట్ట చెయ్యాలంట, అది అట్ట చేయాలంట, ఇది ఇటే ఉండాలంట, ఇది అక్కడ ఉండాలంట, తలాపిట ఉండాలంట, కాళ్ళు అటు పెట్టాలంట. అలాగే ఆచారాల ఎడల విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. అది సంగతి. వాటిల్నే నమ్ముతూ ఉంటారు, వాటిల్నే విశ్వాసం కలిగి ఉంటారు. మీకు చెప్పనా, నువ్వు వాటిల్నే నమ్మావు కాబట్టి నిజంగానే నీకు ఇటు లేకపోతే తలాపు ఏదో అవుద్ది అనుకుంటున్నావుగా, దాన్ని నువ్వు నమ్మావుగా, నువ్వు అనుకున్నది నీకు అవుద్ది. చూసారా? గుమ్మం వీటి పెట్టకపోతే ఏదో అంట అని చెప్పి కంగారు పడిపోతున్నావు అనుకో, నీ కంగారే నీకు అవుద్ది. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, ఏమి వినుచున్నావో చెప్పాలి, జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎవరు ఏది చెప్తే అది వినమాకండి. ఆత్మీయంగా కూడా కొంతమంది బయలుదేరారు, బైబిల్లో సిద్ధాంతం ఉందండి అని. అదేమనంటే నోవాహు గారు ఓడ కట్టాడంట, ఆయన పొడవింత, ఈశాన్యమంతా, అదంతా ఇదంతా ఇవన్నీ పెట్టి కట్టాడండి, కాబట్టి మనకి సిద్ధాంతం మన బైబిల్ నుంచి పుట్టింది అంటున్నాడు. సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఆ నోవాహు గారు కట్టినటువంటి వాడకి కొలతలు దేవుడు చెప్పాడు. బాబు ఇన్ని స్టేర్లుగా కట్టు, ఇంత కొలతలుగా కట్టు నువ్వు అని చెప్పి ఎలా కట్టాలో తెలియదు కాబట్టి దేవుడు చెప్పాడు, కట్టాడు. అంత మాత్రాన ఇదిగో మాకు ఇక సిద్ధాంతం ఉందని చెప్పుకుంటూ తిరగడానికి కాదు. చాలామంది కలిపి చెరుపుతున్నారు బోధల్ని, ఇష్టానుసారంగా చెప్తూ ఉన్నారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తది చెప్పాలి వాళ్ళ విషయం, అది ఉన్నది చెప్పడం కాదు. వీళ్ళు కొత్తది ఒకటి పుట్టిస్తున్నారు అన్నమాట. వింతైన బోధలు బయలుదేరిన ఇవాళ వింతగా మాట్లాడుతున్నారు. ఇవాళ యేసు ప్రభువుని గూర్చి, తండ్రి అయిన దేవుణ్ణి గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి కూడా ఎవరికి తెలిసిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు, సొంతంగా చెప్తున్నారు. ఏదో ఒకటి కొత్త
కొత్తది చెప్తే ప్రజలు కాస్త ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి కొత్తది చెప్పాలి. అక్కడ లేకపోయినా పర్లా, కొత్తది చెప్పేయాలని చెప్పి బయలుదేరుతున్నారు. కాబట్టి మీడియా అందుబాటులోకి వచ్చేసింది, యూట్యూబ్ అందుబాటులోకి వచ్చేసింది, ఫేస్బుక్ అందుబాటులోకి వచ్చేసింది. దేవునితో అరగంట సమయం కనపడోడు కూడా ఫేస్బుక్ ఎదురుగుండా పెట్టి కూర్చోవటమే. వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం చేతకానోడు కూడా లైవ్లోకి వచ్చేసి మీకు ఎవరికి బాధలు ఉన్నాయో చెప్పండి, నేను ప్రార్థన చేస్తామని వస్తున్నారు. ఇక లైవ్లో మనం మన సమస్యలు చెప్పేస్తే లైవ్లో అక్కడి నుంచి మనకు వచ్చేస్తుందంట. వ్యక్తిగతంగా దేవునితో ఒక సహవాసం లేని వారు కూడా, దేవుని దగ్గర ఒక వాక్కు పొందుకోని వారు కూడా లైవ్ ఓపెన్ చేయటం, ఇచ్చేసేయటం, తెలిసినా తెలియకపోయినా కలిపి చెరిపేసి మాట్లాడేయటం, చెప్పేసేయటం. కాబట్టి నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అది వాక్యానుసారమా కాదా అనేది చూసుకోవాలి. బైబిల్ పేరు చెప్పి దోచుకునేటటువంటి దొంగలు కూడా అనేక మంది ఉన్నారు నేటి దినాల్లో. జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి విషయం. ఇకపోతే వినుట వలన విశ్వాసము కలుగును. వినేది ఎవరిని గూర్చి వినాలంట? క్రీస్తును గూర్చిన మాటలై ఉండాలి. ఏంటండి? క్రీస్తును గూర్చిన మాటలు అనండి ఒకసారి. ముసలమ్మ ముచ్చట్లు, కల్లబుల్లు కబుర్లు, ఎందుకు పనికిరాని సోది వాగుడు, ఇది కాదు మనకు ఉండాల్సింది. క్రీస్తును గూర్చినటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారా? మీ పిల్లలతో చెప్తున్నారా? మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాన్ని పంచుకోగలుగుతున్నారా? ఇక్కడ దేవుడు మీతో మాట్లాడిన మాటని ఇంటికెళ్ళి మీరు మాట్లాడుకోగలుగుతున్నారా? మీ కుటుంబాన్ని కూర్చోబెట్టి ఏదైనా కనీసం భోజనం చేసేటప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఏదైనా ఒక మాటను డిస్కషన్ చేసుకోగలుగుతున్నారా? అలాగ మనం చేస్తేనంట మనకు విశ్వాసం ఏమవుద్దంట? పెరుగుద్దంట. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి మీరేం వింటున్నారో జాగ్రత్త. అది ఈరోజు విషయం. ఎందుకంటే వినటం అనేది దానికిను విశ్వాసానికి ఇంటర్లింక్ ఉంది. కాబట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు చర్చికి వెళ్ళేవాడే చల్లగా మధ్యలో చెట్టు కింద బండి ఆపి ఎవరు చూడకుండా సిగరెట్ కాలుతాడు. ఒకసారి నీ కళ్ళల్లో పడ్డాడు. నువ్వేమో సిగరెట్లు సినిమాలు మానేసి దేవుని కోసం బతకాలని అయ్యగారు చెప్పిన మాటలను బట్టి సాగుతున్నావు. నీకంటే సీనియర్ ఒకడు చల్లగా పెట్లో నుంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టి కాలుతున్నాడు, గుప్పును లాగుతున్నాడు. వాడు నీకు తెలిసినోడు పొరపాటు నీ కళ్ళల్లో పడ్డాడు. అడిగావు ఏమని? రే ఏంట్రా నువ్వు సిగరెట్కి వెళ్తున్నావు అని చెప్పానంటే ఆడన్నాడు, అరే సిగరెట్ కాలకూడదని బైబిల్లో ఎక్కడుందిరా? ఏమన్నాడు? పోనీ కాలవమనుందా? అది కాదండి, కాలవద్దని ఉంది. కాల్చుకున్నానా? ఊపిరితిత్తులు పోతాయి. పెందలాడ మోటాములు చదువుకుంటూ కాల్చుకోమా, రోజుకొచ్చి 2 పెట్లు కాలు అని ఉందా బైబిల్లో? వాడంటాడు సిగరెట్ కాలవకూడదని బైబిల్లో ఎక్కడుందిరా? వాళ్ళు అట్టాయి చెప్తారు. ఇదేమి దేవుడు పెద్దగా పట్టించుకోడు. దేవుడు హృదయాన్ని చూస్తాడంట. ఏం చూస్తాడు? ఇక చూడకు ఇటువంటి హృదయాన్ని చూడాలి. ఇక లోకంలో ఎవరు హృదయాలు లేనట్టు. ఏం చూస్తాడంటనా? హృదయాన్ని చూస్తాడు. మనం ఉండాలి. మీరు జాగ్రత్తగా వినండి, జోక్ చేయడానికి చెప్పట్లా. ఇది నీలో పడింది. ఎవరిలో? అన్నీ మానేసి దేవుని కోసం మార్గాల్లో సాగేటటువంటి వ్యక్తిలో పడినప్పుడు సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? దీన్ని ఉపయోగించుకుని ఇదిగో నీకంటే 5 సంవత్సరాల ముందు నుంచే బాప్తిజం పొందేశాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సిగరెట్కి అలుతున్నాడు. పైగా బైబిల్లో ఉందా అని అడిగాడు. నిజమేగా, ఇది బైబిల్లో లేదుగా. అంటే మనం ఈ పని చెయ్యొచ్చుగా అని చెప్పి వీడికి దేని మీద విశ్వాసం వెళ్ళద్ది? వాడు చెప్పేటటువంటి దాని మీద విశ్వాసం పడద్ది, నమ్మకం పడద్ది. మానేసి బుద్ధిగా భక్తిగా దేవుని సన్నిధికి సాగుతున్నటువంటి వీడు చల్లగా 2 దమ్ములు ఎవరికి తెలియకుండా లాగటానికి ప్రారంభిస్తాడు.
ఇది మచ్చుకు ఒక ఉదాహరణగా చెప్పాను మీకు. ఇలా అనేకమైనటువంటి, ఇప్పుడు వారు ఏదో చేస్తారు, వారు చేసేదానికి బైబిల్ను కోట్ చేస్తారు. సింపుల్గా ఒక మాట అనేస్తారు, ఏమని? టీవీలు చూడకూడదని. బైబిల్ ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పండి? ఏదో కాసేపు వినోదం కోసం చూస్తున్నాం. మరి అల్లరితో కూడిన ఆటపాటలు అని బైబిల్లో ఉందిగా. మరి టీవీల్లో వచ్చేయన్నీ ఏంటిదండి? బుద్ధి కలిగిన కుటుంబం అనే సీరియల్ ఉందా? యథార్థమైన కుటుంబం అనే సీరియల్ ఏమన్నా విన్నారా మీరు? ఎందుకు ఉండవు? చూడరు. అవి ఉంటే చూడరండి. అది అక్కడొక అబ్బాయి అలాంటివి పెడితే బ్రహ్మాండంగా చూస్తారు. బుద్ధి కలిగినటువంటి కుటుంబాన్ని చక్కగా ఈ విధంగా కట్టుకోవాలని సీరియల్లో ఉండవు, ఆ టైటిల్లో ఉండవు. ఎందుకు ఉండవు అంటే అట్లాంటివి చూడరు మనోళ్ళు కదా. ఇకపోతే అది బైబిల్లో ఉందా, ఇది బైబిల్లో ఉందా అని చెప్పి వాళ్ళు అనేటటువంటి మాటలు నీకు తెలియకుండానే నీ మైండ్ మీద ప్రభావితం చూపుతాయి, నీ విశ్వాసం మీద ప్రభావితం చూపుతాయి. నీకు తెలియకుండానే నువ్వు ఒక సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, దాని తర్వాత ఇక నశించిపోయేటటువంటి మార్గాల్లోనికి తీసుకెళ్ళిపోతాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏమి వింటున్నావో అది. ఎక్కడ దాకా ఎందుకంటే బైబిల్లోనే జరిగింది ఒక సన్నివేశం, అది చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి మోషే గారు 12 మందిని పిలిచాడు. ఎవరెవరు ఆ 12 మంది అంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఈ 12 గోత్రాల్లో గోత్రానికి వచ్చి ఒకని చొప్పున 12 మందిని పిలిచాడు. మీరు ఒకసారి ఆలోచించండి, లక్షలాది మంది ప్రజల్లో 12 మందిని సెలెక్ట్ చేశారంటే ఆ 12 మంది ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు అనేది మనం ఆలోచించాలి. వారికి ఒక పని అప్పచెప్పాడు మోషే గారు. ఏం అప్పచెప్పాడయ్యా అంటే, అబ్బాయి మనం వెళ్ళి స్వాధీనం చేసుకోబోయేటటువంటి దేశం, ఏ దేశం? ఆ దేశం కనాను దేశం. ఆ కనాను దేశాన్ని ఒకసారి మీరు వెళ్ళి వేగు చూసి రండి. వేగు చూడటం అంటే వాటి యొక్క పరిసరాలు, వాటి యొక్క పరిస్థితులు, ఆ యొక్క మనుషులు, ఆ యొక్క విధానాలు ఒకసారి మీరు చూసి అక్కడ ఎలా ఉందో విషయం ఒకసారి మా దగ్గరికి సమాచారాన్ని తీసుకురండి అని చెప్పి మోషే గారు ఎంతమందితో చెప్పాడమ్మా? ఏమా మీరు చెప్పాలి, ఎంతమందితో చెప్పాడు? 12 మందికి చెప్పి పంపించాడు. 12 మంది వెళ్ళారు పనోళ్ళు. ఎక్కడికి చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? వేగు చూసి రావడానికి వెళ్ళారు. 12 మంది వెళ్ళారు. 12 మంది వేగు చూసి 12 మంది మరలా మోషే గారి దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రండి, సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం 31 నుంచా 30వ వచనం నుండి చదవండి అమ్మా. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చాలండి. 12 మంది వెళ్ళారు కదా, 12 మంది వేగు చూశారు కదా. 12 మంది వచ్చి ఒకే సమాచారం చెప్తే ఇబ్బంది ఉండేది కాదు. ఆ 12 మందిలో ఒకరు ఒకలాగా చెప్పారు, మరొకరు ఇంకొకలాగా చెప్పారు. ఆ 12 మందిలో ఇద్దరు ఒకలాగా చెప్పారు, మిగతా 10 మంది వేరేలాగా చెప్పారు.
మీరు ఒకసారి ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. 12 మంది కలిసే వెళ్ళారు. ఓకే, 12 మంది చూసింది కనాను దేశమే, 12 మంది సంచరించింది ఒకే ప్రాంతమే, ఒకే దేశమే. కానీ తెచ్చింది మాత్రం 2 సమాచారాలు, వేరు వేరు సమాచారాలు. ఈ 10 మంది ఈ యొక్క 12 మందిలో ఇద్దరు ఏమంటున్నారయ్య అంటే, మనం వెళ్ళి చూసి వచ్చిన దేశము మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, అక్కడికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు, నిశ్చయంగా తీసుకెళ్తాడని చెప్పి ఇద్దరు ఆ సమాచారం చెప్పారు. ఇంకో 10 మంది ఉన్నారు చూసారా, వాళ్ళు అంటున్నారు అది వీరు చెప్పినటువంటి దానికి టోటల్ క్వైట్ ఆపోజిట్ వేలో చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, అక్కడికి మనం వెళ్ళలేము, అక్కడ మనుషులు మామూలుగా లేరు, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం, మన దృష్టికి కూడా వాళ్ళ ఎదుట మిడతల్లాగానే ఉన్నాము, మనల్ని నల్లులు నలిపినట్టుగా నలిపేస్తారు, చంపేస్తారు, బ్రతకనివ్వరు అని చెప్పి ఈ 2 సమాచారాలను తీసుకొచ్చారు. కాలేబు యెహోషువ అనేటటువంటి వారేమో మనం అక్కడికి వెళ్తాం, ఖచ్చితంగా దేవుడు మళ్ళీ అక్కడికి నడిపిస్తాడు అనే సమాచారాన్ని మోషే దగ్గరికి తీసుకొస్తే, ఆ మిగతా 10 మంది అక్కడికి మనం వెళ్ళలేం, అది మన వల్ల అయ్యే పని కాదు అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. అందుకే నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఏది వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వినే ముందు, వింటున్నారా అగుల్లా గారు, వినే ముందు చెప్పేటటువంటి వ్యక్తి యొక్క ఆత్మీయ స్టాండర్డ్ కూడా చూడాలి. దేవునితో ఆయనకు ఉండేటటువంటి ఆ కనెక్షన్ కూడా మనకు అవసరం. ఒకని మాట మనం నమ్మాలి అనంటే, వినాలంటే. ఈ ఇద్దరు ఏం చెప్తున్నారంటే, నిశ్చయంగా మనం అక్కడికి వెళ్తాం. 10 మంది ఏం చెప్తున్నారంటే, అసలు అక్కడికి వెళ్ళలేము, అది ఇక మన వల్ల కాదు. ఇక చూడండి, ఇప్పుడు ఎవరైనా ఏ మాట నమ్ముతారు? ఎక్కువ మంది చెప్పే మాట నమ్ముతారా, తక్కువ మంది చెప్పే మాట నమ్ముతారా? అంతేగా. పలానా డాక్టర్ గారు మంచిగా చూస్తాడని చెప్పి ఇద్దరు చెప్పారు. అక్కడికి తీసుకెళ్తే మొన్న ఒకడు చచ్చిపోయాడు రా అని చెప్పి ఒకడు చెప్పాడు. అట్లా ఒకడు 2, 3, 4, 10 మంది చెప్పారు. పొరపాటున వెళ్తాం అక్కడికి? మనం విన్న దాన్ని బట్టిగా మరి ప్రవర్తిస్తున్నది అక్కడ. ఇదివరకు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కగా మెడిసిన్ తెచ్చుకున్నావు, నీకు జ్వరం తగ్గింది, కానీ ఈ వార్త విన్న తర్వాత మళ్ళీ పోం. ఎందుకంటే ఆ వార్త మన మీద ఏం చూపింది? ప్రభావితం చూపింది. అదేవిధంగా వీరు వచ్చి 14వ అధ్యాయంలోనికి 2 సారి ఆ సమాచారాన్ని చెప్పారు వాళ్ళతో. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1 నుంచి చదవండి ఒకసారి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. మీరు జాగ్రత్తగా వినండి, కొంచెం జాగ్రత్తగా మీ మనసు పెట్టండి. ఈ 10 మంది చెప్పినటువంటి మాటలు విని అక్కడ మోషేనే కాదు, వీరు తెచ్చే సమాచారం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మనం వెళ్ళబోయేటటువంటి దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో వెళ్ళినటువంటి వారు మనకు తీసుకొస్తారు అని చెప్పి వీరు ఎదురు చూస్తూ ఉండగా, ఆ వచ్చినటువంటి ఆ 10 మంది లేక 12 మంది చెప్పే సమాచారం కోసం అక్కడున్న లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారు సమాచారాన్ని తీసుకురాగానే వీరి స్పందన ఎలా ఉందో చదువుతున్నాం. ఇప్పుడు మనం విన్నటువంటి వారి స్పందన 14వ అధ్యాయం 1. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అర్థమవుతుందా? కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. సమాచారాన్ని 12 మంది తెచ్చారు. ఇద్దరు ఒక సమాచారాన్ని తెచ్చారు,
10 మంది ఒక సమాచారాన్ని తెచ్చారు. సర్వ సమాజం అంట ఎలుగెత్తి కేకలు వేసి ఏడుస్తున్నారు అని అంటే ఎవరి మాట విన్నారు వీళ్ళు? దేవునికి స్తోత్రం. ఆ చెడ్డ సమాచారం తెచ్చినటువంటి వారి మాట విని ఇక అందరూ కూడా వస్త్రాలు చింపుకుని ఏడవటం ప్రారంభించారు. చూడండి, వీళ్ళు విన్నారు. వినినటువంటి ఆ మాట వీళ్ళ మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందో అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. ఇంతవరకు ఇక దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ కనాన్లోనికి ప్రవేశించే కాలం దగ్గర పడిపోయింది. అక్కడ వరకు దేవుడు ప్రతిరోజు వారికి ఆహారాన్ని ఆకాశం నుండి కురిపించాడు. ఏ రోజు పస్తు పెట్టలేదు. మాకు దాహంగా ఉందంటే బండ నుండి, నదులు లేని ప్రదేశములో సహా బండ నుండి నీటిని రప్పించి వారి దప్పిక తీర్చాడు. పూరేళ్ళు కావాలయ్యా అంటే మాంసం కావాలయ్యా అన్నప్పుడు మాంసాన్ని కూడా ఆకాశం నుండి కురిపించి వారిని తృప్తిపరిచాడు. భయంకరమైనటువంటి రాజులు ఎదురైనప్పుడు ఆ రాజుల యొక్క విషపు కోరల నుంచి కూడా దేవుడు విడిపించాడు. ప్రతిరోజు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు వారితో నడిచాడు. వినండి ఒకసారి, ఈ రోజు వరకు దేవుడు చేసినటువంటి కార్యములన్నిటిని వాళ్ళు మర్చిపోయారు. అరే, మనం ఐగుప్తును వదిలిపెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు కనీసం బొవ్వ కోసం కొండ పెట్టుకోలేదు కదా. ఈ అరణ్యంలో అసలు మనం ఎలా బ్రతికే వాళ్ళం, ఇన్ని సంవత్సరాలు ఆయన మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు కదా అనేది వాళ్ళు పూర్తిగా మర్చిపోయి వారు ఏ విధంగా ఏడుస్తున్నారు? వారు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. ఏమని ఏడుస్తున్నారంటే అసలు మేము ఐగుప్తులోనే ఎందుకు సావలేదని ఏడుస్తున్నారంట. ఇక్కడ దాకా ఎందుకు వచ్చామని చెప్పి ఏడుస్తున్నారంట. దేవుడు అసలు మాకు అన్యాయం చేసేసాడని చెప్పి ఏడుస్తున్నారంట. ఇంకా అంటున్నారంట మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారంట. ఎంత ఆశ్చర్యం అండి. అంటే దేవుడు ఆ రోజు వరకు చేసిన కార్యాలన్నీ గాల్లో కలిసిపోయినాయి. దేవుడు ఆ రోజు వరకు వారికి పెట్టిన ఆహారం అంతా గాలిలో కలిసిపోయింది. దేవుడు అనుక్షణం వారిని కాపాడుకోవడానికండి, మనం అంటే స్లాబ్ కింద ఉంటున్నాం, వారు నడుస్తూ ఉండగా ఆ స్లాబ్గా మేఘస్తంభాన్ని దేవుడు వేశాడండి. రాత్రివేళ అగ్ని స్తంభాన్ని దేవుడు వేశాడండి. ఆ స్తంభంలో ఆ మేఘం క్రింద వారు చాలా సురక్షితంగా ఉన్నారండి. వారు నడుస్తూ మేఘం క్రింద వెళుతూ ఉండగా వారికి రోగాలు వచ్చినాయని, రుప్పులు వచ్చినాయని ఎలాంటి పరిస్థితులు లేకుండా దేవుడు అంతగా కాపాడుకున్నా సరే ఆ సమాచారాన్ని విని వీరు ఎలుగెత్తి ఏడవటం ప్రారంభించారు. ఏడ్చి ఏమంటున్నారయ్యా అంటే ఇక మేము తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోవటం మంచిది అంటున్నారు. ఏది వదిలిపెట్టి వచ్చామో ఆ లోకం, ఏది కాదనుకుని వచ్చామో ఆ లోకం, ఏది మనకొద్దు అనే అలవాట్లు వదిలేసుకుని వచ్చామో ఆ లోకం, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటున్నారు మేము తిరిగి మరలా ఐగుప్తుకే వెళ్ళిపోవటం మేలు. వీళ్ళు ఇలా అంటానికి కారణం ఏంటి చెప్పండి? వారు చెప్పిన చెడ్డ సమాచారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, నువ్వు ఏమి వింటున్నావో చెప్పండి, జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు వారికి అంతకుముందు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారో చూడండి. వారే కాదు, మనం వినేదానిని బట్టి మనం కూడా అలాగే మాట్లాడతాం. ఏది మడితే అది వింటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ ఆత్మీయత, ఎందుకు బ్రతుకు, ఎందుకు ఈ విధానం? లోకంలో ఉన్నవాడే బాగున్నాడు, లోకస్తుడే బాగున్నాడు, వాడికే కావాల్సిన దొరుకుతుంది, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ తిప్పలని చెప్పి అవిశ్వాసముతో నిండి రగిలిపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారు. వీరి మీద అంత ఎఫెక్ట్ ఎక్కడ పడింది అంటే వినే దానిని బట్టి పడింది. వీళ్ళు విన్నారు కదా, చదవండి అదే అధ్యాయం 14వ సంఖ్య, అదే అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి.
ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అర్థమైందా మీకు? చూసారా? అంటే ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పండు, మనం ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏది నమ్మారో ఆ సమాచారాన్ని తీసుకొచ్చారు కదా, వారు ఏది నమ్మారో అది వాళ్ళ మీదకి వచ్చింది. అర్థమైందా? మనం చచ్చుట మేలు, మనం అక్కడికి వెళ్ళలేము, వాళ్ళని మనం జయించలేము, అసలు ఆ ప్రాంతంలోనికి మనం అడుగు పెట్టలేము, వారు మనం అనుకున్నంత చిన్నగా లేరు, సాధారణంగా లేరు, ఉన్నత దేహులు, నెఫీళ్ళు ఉన్నారు వాళ్ళలో. నెఫీళ్ళు అంటే గొలియాతు లాంటి వాళ్ళు అన్నమాట. గొలియాతు లాంటి ఎత్తర్లు ఉన్నారు, అక్కడికి మనం వెళ్ళలేము అనేటటువంటి ఈ సమాచారాన్ని తెచ్చిన వారు, ఆ సమాచారాన్ని వాళ్ళు ఎందుకు తెచ్చారు అని అంటే, వారు అదే చూశారు, వారు అదే నమ్మారు. గుర్తుపెట్టుకోండి, వారు ఏది నమ్మారో ఆ మరణం వాళ్ళ మీదకి వచ్చింది. వారు ఏది నమ్మారో చెప్పండి, అదే వారి మీదకి వచ్చి వారు ఏమైపోయారంట? మరణం అయిపోయారంట. అదే నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏది వింటున్నావో దాని మీదకి నీ నమ్మకం వెళ్తుంది, ఏది వింటున్నావో దాని మీదకి నీ విశ్వాసం వెళ్తుంది, ఏది విశ్వసిస్తున్నావో అది నీకు జరుగుద్ది. అర్థమవుతుందా? ఏది వింటున్నావో దాని మీదకి నీ విశ్వాసం వెళ్తుంది, నువ్వు ఏది విశ్వసిస్తున్నావో అది నీకు జరుగుద్ది. కాబట్టి అన్ఫెయిత్ఫుల్ వర్డ్స్ మనం వినకూడదు, విశ్వాసం లేని వాక్కులు మనం పలకకూడదు, వినకూడదు. అది ఎట్ట జరుగుద్ది, ఇది ఎట్ట జరుగుద్ది, అసలు ఎలా జరుగుతాయి అని చెప్పేవాళ్ళు బోళ్ళ మంది ఉండొచ్చు గాక, అది అసలు నీ చెవిని పెట్టొద్దు, నీ లోపలికి వెళ్ళనివ్వద్దు. ఎందుకనంటే నువ్వేది నమ్ముతున్నావు, ఏది వింటున్నావో దాన్ని నమ్ముతావు, ఏది నమ్ముతున్నావో అది నీకు జరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆ చెడ్డ సమాచారాన్ని తెచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారండి? తెగులు చేత చనిపోయారు. అదే సంఖ్యాకాండం 30వ అధ్యాయం 30వ వచనం, లేక 13వ అధ్యాయం 30వ వచనం చదవండి. 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలుననెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 12 మంది ఏం చేశారు? చెడ్డ సమాచారాన్ని 10 మంది తెచ్చారు. ఆ 10 మంది ఏమైపోయారు? తెగులు చేత. చెప్పండి, తెగులు చేత. ఎందుకు చనిపోయారు? వారు దేన్ని నమ్మారో అది వారి మీదకి వచ్చింది. మన వల్ల కాదు, మనం వెళ్ళలేం, మన సమాధిలో అక్కడే ఉంటే బాగుండేది అని చెప్పి వారు ఆ మాటలు నమ్మి ఆ మాటల్ని పలికారు కాబట్టి అదే వారి మీదకి వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటిది? యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ. మనము నిశ్చయముగా అక్కడికి చేరుకోగలమని చెప్పి మనం స్వాధీనపరుచుకుంటాం అన్నారంట. వీరేమయ్యారు? ఒకసారి 14 వచనంలోనికి రండి. సంఖ్యాకాండం 14:38. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళెవరు? మంచి సమాచారాన్ని తెచ్చినవారు. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ సమాచారాన్ని తెచ్చిన వారు చచ్చిపోయారు, చెడ్డ సమాచారాన్ని నమ్మినోళ్ళు కూడా చచ్చిపోయారు. ఆ మాటలు విని దాన్నే వారు నమ్మారు, అరణ్యంలోనే రాలిపోయారు. కానీ ఆ చెడ్డ సమాచారాన్ని ఈ యెహోషువ కాలేబులు తేలేదు, నమ్మలేదు. చెప్పండి ఒకసారి, తేలేదు, నమ్మలేదు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికైతే వెళ్తామని చెప్పారో ఆ కనానుకి వీరు చేరిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చిన్న విషయం ఒకటే మీ దగ్గరికి నేను తీసుకురావాలనేది, అదేంటంటే వాళ్ళు ఏది నమ్మారో అది వారికి తెలిసి వాళ్ళ మీద పనిచేసింది. ఈ ఇద్దరు ఏం నమ్మారో వీళ్ళ మీద అది పనిచేసింది. అందుకే వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము
కలుగును. తల్లి చాటున తండ్రి చాటున బ్రతికేటటువంటి బిడ్డలకి ఎందుకు అంత ధైర్యం వస్తుందో తెలుసా? తెగించి తెగించి బరి తెగించి అడుగులేసేటటువంటి వారికి ఎందుకు అంత ధైర్యం వచ్చి వాళ్ళు నేటి దినాల్లో న్యూస్ పేపర్లోనూ కూడా ఎక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారో తెలుసా? వాడి చెప్పే ధైర్యం. వాడెవడో ఉంటాడు కదా పనికిమాలోడు, లేనిపోయిన మాటలని చెప్తూ దరిద్రుడు, వాడు చెప్తాడు. మొన్న రీసెంట్గా ఒక అమ్మ ఫోన్ చేసి చెప్తుంది నాకు, అయ్యా మా కూతుర్ని మేము అద్భుతంగా చదివించుకుంటున్నాం అయ్యా. ఆవిడ వచ్చి అంటుందంట, నీకంటే బాగా చూసుకుంటాడు వాడు నన్ను చెప్తుందంట. మీకంటే బాగా చూసుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అంత నమ్మకం నీకు ఎలా వచ్చింది అని అంటే వాడు చెప్పి విన్నావు కాబట్టి. అంత నీకు విశ్వాసం ఎలా కలిగింది? అరే కానీ ఇంత వయసు వచ్చే వరకు పెంచినటువంటి తల్లిదండ్రుల మీద నుండి ఆ యొక్క ఫెయిత్ బయటికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు అసలు బిడ్డలతో గడపడానికి టైమే ఇవ్వరు. ఇక లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వారే పనులు. కానీ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీ బిడ్డలతో కొంత సమయం గడపండి, మాట్లాడండి, ప్రేమను అందించండి. నీ బిడ్డ నీ ప్రేమను పొందుకుంటే, ఒక తల్లి ప్రేమను తండ్రి ప్రేమను పొందుకుంటే ఇక ఎవడికి చోటు ఇవ్వడానికి లోపల ఖాళీ ఉండదు. అంతే, నా నాన్నకంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తావేంట్రా? నా తల్లి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా అనేటటువంటి ఆ ప్లాట్ఫామ్లోనికి మన బిడ్డల్ని మనం తీసుకురావాలి అని అంటే వారితో మనం గడపాలి, వారికి మన మాటలు ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడెవడో చెప్పే మాటలు ఎక్కించుకుంటున్నారు. జీవితంలో విలువలు తెలియని వ్యక్తి చెప్పేటటువంటి మాటలు ఎక్కించుకుని అసలు నన్ను మామూలుగా చూడ్డంట, మామూలుగా అదంట ఇదంట, అసలు అదంట ఇదంట. అంత ఫెయిత్ నీకు ఎలా కలిగిందంటే వాడు చెప్పేవి విన్నావు కాబట్టి. నేను చెప్తున్న అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అనవసరమైన ఫోన్ కాల్స్ ఎవరు మడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ఎవరు మడితే వాళ్ళతో బాతాకాని వేయకూడదు. ఒక బాధ్యత లేని వ్యక్తులు చెప్పేటటువంటి మాటల్ని తీసుకోవడం కూడా అనవసరం, వినటం కూడా అనవసరం. ఎందుకంటే నీ మీద, నీ అందమైన అద్భుతమైన నీ జీవితం మీద అలాంటి పనికిమాలిన మాటలు ప్రభావితం చూపుతాయి. జాగ్రత్త. ఆమేన్. వారు చెడ్డ సమాచారాన్ని తెచ్చారు, వారు తేవటమే కాదు వీళ్ళతో చెప్పారు, వీళ్ళు విన్నారు. చెప్పినోళ్ళు సచ్చారు, విన్నవాళ్ళు కూడా రాలిపోయారు అరణ్యంలోనే. ఎందుకు వాళ్ళు రాలిపోయారంటే దానిని విశ్వసించారు కాబట్టి. మనం వెళ్ళలేం, మన కనానుకి వెళ్ళలేం, అక్కడ ప్రజల ముందు నిలబడలేం అనేది వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాట చొప్పునే అక్కడ జరిగిపోయింది, అంతమైపోయారు. కానీ ఇద్దరు మాత్రం మనం వెళ్తాం అని చెప్పి అనుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ అడుగు పెట్టి తీరారు. అందుకే వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. లోకస్తుల మాటలు వింటా కూర్చోమాకండి. విశ్వాసం లేనటువంటి మాటలు వింటా కూర్చోమాకండి. పరలోకం నుండి దేవదూత జకరియా గారి దగ్గరికి వచ్చారు. జకరియా గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, ఇదిగో జకరియా, నీకు నేను ఒక బిడ్డను ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పమన్నాడు. ఆయన ఇలా ఉంటాడు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇలా ఉంటుంది ఆయన వైఖరి. పిల్లల హృదయాలు తండ్రుల వైపు, తండ్రి హృదయాలు పిల్లల వైపు తిప్పుతాడు. దేవుని చేత పంపింపబడుతున్నటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన పేరు యోహాను. నేను నీకు ఇవ్వబోతున్నాను అని అంటే ఆయన గారు ఏమన్నాడు, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. చూసారా, నువ్వు వీటిని నమ్మలేదు కాబట్టి
నీ నోట నుండి అపనమ్మికమైన మాటలు వస్తున్నాయి కాబట్టి ఇక నువ్వు మాట్లాడుకుందువుగాక అని చెప్పని అన్నాడు గబ్రియేలు దేవదూత గారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, అలా మాట్లాడే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. మనం మరి ఏం చేయాలి? గబ్రియేలు దేవదూత గారిలాగా నోరులు మూపించాలి, వాదనలు వేసుకుని కాదు. మనం కాస్త వాటికి మన చెవి ఇవ్వకుండా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే ఏమవుద్దనంటే ఆత్మలో ఎదుగుతావు, ఆత్మీయతలో ఎదుగుతావు. వినేదల్లా ఒకటే, దేవుని గురించి నువ్వు వింటున్నావు కాబట్టి విశ్వాసంలో ఎదుగుతావు. విశ్వాసంలో ఎదిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలను మనం చూస్తాం. అదే చెప్తుంది కదా వాక్యం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒక కార్యం తీసుకొచ్చేది విశ్వాస సహితమైన ప్రార్థన. మనం ఆ విషయాలు విని ఈ విషయాలు విని ఎన్నో విషయాలు విని మనకు విశ్వాసం లోపల ఉండమంటే దీని మీద ఉండదు. ఏది విన్నామో దాని మీద ఉంటుంది, ఏది లోపలికి తెచ్చుకున్నామో దాని మీద ఉంటుంది. చెడ్డ సమాచారాన్ని వారు విన్నారు, ఇక ఏడవటం ప్రారంభించారు. మేము ఇక వెళ్ళలేము, మేము స్వాధీనం పరుచుకోలేము, మాకు మరణమే అంటా కూర్చున్నారు. అదే విన్నారు, అదే పలికారు, అదే వారి మీదకి వచ్చింది. ఇందు మూలంగా మీకు తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అవిశ్వాసపు మాటలు నీ బిడ్డే మాట్లాడుతున్నా సరే మాట్లాడనివ్వద్దు. అలాగే ఎందుకు జరుగుద్ది అనుకుంటున్నావు నాన్న? జరగదు. దేవుడు కార్యం చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. వారు విశ్వాసముతో చూశారు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని, దేవుడు చెప్పినటువంటి మాటను ఇద్దరు నమ్మారు. వారు వెళ్ళారు. దేవుని మాటను నమ్మకుండా చెడ్డ సమాచారాన్ని తెచ్చినోళ్ళు నమ్మినోళ్ళు ఇద్దరు నాశనం అయిపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం సజావుగా ముందుకు సాగాలి అనంటే అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంది, మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన పరిమళించాలి అనంటే, నీ సాక్ష్యం పరిమళించాలి అనంటే, నీ ప్రార్థనకి, మన ప్రార్థనలకి దేవుని దగ్గర ఒక మంచి వెయిట్ ఉండాలి అనంటే మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా కలుగుద్ది అంటే వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఇంకా ఎలా కలుగుద్దో ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండానట్టు సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. దేవునికి స్తోత్రం. 23 కూడా చదువమ్మా. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయెను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పెను. అద్దుగో, తన కుమారుడికి బాగోలేదని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళిన తండ్రి ఈ విధంగా అంటున్నాడు, మీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళానయ్యా, కానీ వారి వల్ల కాలేదయ్యా, నీ వల్ల ఏమన్నా అయితే చూడయ్యా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నా వల్ల అవుదా కాదు మ్యాటరు, అసలు నువ్వు నమ్ముతున్నావా లేదా అని చెప్పి అడిగాడు యేసయ్య. నా వల్ల ఎప్పుడు అవుద్ది అని అంటే నువ్వు నమ్మినప్పుడే అయ్యిద్ది. నువ్వు నమ్మినప్పుడే అవుద్ది. నువ్వు నమ్మకుండా ఉండి కార్యం జరగాలి అంటే శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు నమ్మకం లేకుండానే వెళ్ళావు కాబట్టి నీ కార్యం జరగల. నా దగ్గర నుంచైనా నీకు కార్యం జరగాలి అని అంటే, నీ కుమారుడు బాగుపడాలంటే ఎవరు నమ్మాలి? నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన అంటున్నాడు ఒక మాట, ఏమని? నమ్ముచున్నానయ్యా. అదిగో మళ్ళీ ఈ మాట ఎందుకు అన్నాడు? నమ్మేవాడికి అపనమ్మకం ఎందుకు? నమ్ముచున్నానయ్యా కానీ నాకు అపనమ్మిక కలుగుకుండులాగున. అంటే అర్థం ఏంటంటే, వాక్యం చెప్పినప్పుడు నమ్మకం అనిపిస్తుంది, దేవుని మాటలు వింటున్నప్పుడు భలే ఆనందంగా ఉంటుంది, శక్తి అనిపిస్తుంది, బలం అనిపిస్తుంది, విశ్వాసం వచ్చేస్తుంది మనకి. ఈలోపు వెళ్ళి
ఈలోపు వెళ్ళి వేరే వేరే మాటలను వినేసరికి మళ్ళీ వాటి మీద విశ్వాసం వస్తుంది, వాక్యం మీద అవిశ్వాసం వస్తుంది. కొన్నిసార్లేమో నమ్మకం కలుగుతుంది, కొన్నిసార్లేమో వేరే వాటి మీద నమ్మకం కలుగుతుంది. నా పరిస్థితి ఇలా ఉందయ్యా, ఇక దేవుని దగ్గరికి వచ్చి ఆయన కోరుకుంటున్నాడు ఏమనంటే, నమ్ముచున్నానయ్యా, నాకు అపనమ్మిక కలుగకుండునట్లు సహాయము చేయమని కన్నీళ్లతో వేడుకున్నాడంట. ఫుట్నోట్లో ఉంటుంది అది. దేవునికి స్తోత్రం. ఎలా వేడుకున్నాడు చెప్పండి, ఎలా వేడుకున్నాడు? కన్నీళ్లతో. ఏమని వేడుకున్నాడు? కన్నీళ్లతో ఏమడిగాడండి ఆయన? విశ్వాసం కావాలయ్యా, నాకు కావాల్సినంత విశ్వాసం లేదు, నేను నమ్ముతున్నాను అనుకుంటున్నాను, మళ్ళీ ఈలోపే అపనమ్మికలోనికి వెళ్ళిపోతున్నాను ప్రభువా, నాకు విశ్వాసాన్ని నువ్వయ్యా అని చెప్పి కన్నీళ్లతో అడిగాడంట. ఇది కూడా భలే అద్భుతంగా అనిపించింది నాకు. అసలు మనం కన్నీళ్లతో వేటిని అడుగుతాం? ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, మనకు అక్కరగా ఉన్నటువంటి వాటిని, ఏదో మనం జయించలేనటువంటి వాటిని ఏడ్చుకుంటూ అడుగుతాం. కానీ ఈయన ఏడ్చుకుంటే ఏమడుగుతున్నాడో తెలుసా? నాకు విశ్వాసాన్ని నువ్వయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడంట. నీ అందరి నమ్మకాన్ని నాకు ఇవ్వయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, విశ్వాసం వినుట ద్వారా కలుగుద్ది. నెంబర్ 2, నాకు విశ్వాసంలో తక్కువగా ఉన్నానయ్యా, నాకు దయచేయ్యా అని చెప్పి యేసయ్యని అడగటం ద్వారా విశ్వాసం నీకు కలుగుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మాటలను, దేవుని వాక్కును వినటంలో, వినేటటువంటి సమయాలని మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే ఏమవుద్దయ్యా అంటే నీ విశ్వాస జీవితం మీద ప్రభావితం చూపుద్ది. చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలో ఏం లేదో తెలుసా? విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా చేసేటటువంటి ప్రార్థన ప్రతిఫలం తీసుకురాలేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఏంటంటే, నానా, నమ్ముట వలన విశ్వాసం ఎలా కలుగుద్దంట? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. కాబట్టి నువ్వు ఏమి వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. వినేది ఎవరిని గూర్చి మనం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తును గూర్చి గనక మనం వింటే ఆ సమృద్ధిని, సంతృప్తిని, ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనం చూస్తాం. యెహోషువ, కాలేబులు ఎవరి మాట విన్నారు? దేవుడు వారితో చెప్పాడు కదా మీరు వెళ్తారని. ఆ మాటే నమ్మారు వాళ్ళు, ఆ మాటే విన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి మాట విన్నారు? చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వారి మాట విన్నారు, నమ్మారు. వీరేది విన్నారో అదే వీరి మీదకి వచ్చింది. యెహోషువ, కాలేబు ఏది విని విశ్వాసం కలిగి ఉన్నారో అదే వారి మీదకి వచ్చింది. ఆఖరి మాట ఏంటో తెలుసా? నువ్వు ఏది వింటున్నావు? ఏది వినడానికి నీ చెవిస్తున్నావు? నువ్వు వినేది నిన్ను డ్యామేజ్ చేయగలదు, నిన్ను కట్టగలదు. నువ్వు వినేది నిన్ను నాశనం చేయగలదు, నిన్ను పాలు తేనెలు అనుభవంలోనికి నడిపించగలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏవండి, కనాను దేశం అంటే ఇప్పుడు మనకి పరలోకానికి సాదృశ్యంగా ఉంది. కనాను దేశానికి ఎవరు వెళ్ళలేకపోయారు? చెప్పండి, ఎవరు వెళ్ళలేకపోయారు? మనుష్యుల మాటలను విన్నటువంటి వారు వెళ్ళలేకపోయారు. మరి ఎవరు వెళ్ళారు? దేవుని మాట విన్నటువంటి వారు, విని దాని ఎడల విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే కనానుకు వెళ్ళారు. మనుషుల మాటలు వింటూ మనం సాగిపోతే కనానుకు వెళ్ళలేం, పరలోకానికి చేరలేం. అక్కడికి మనం చేరుకోవాలి అని అంటే దేవుని మాట, క్రీస్తును గూర్చిన మాట వినాలి. ఆమేన్. అలాగ మనం వినప్పుడు ఆయన మీద మనకు విశ్వాసం కలుగుద్ది. అప్పుడు అక్కడికి మనం వెళ్ళగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు ఈ మాటలు ఈరోజు చెప్పానో కానీ ఒకసారి సరి చూసుకోండి, ఒకసారి సరి చేసుకోండి. ఏది వినటానికి నీ చెవిస్తున్నావో చూసుకో. ఫ్రెండ్స్తో కూడా చదువుకునే బిడ్డలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. వారు చెప్పేటటువంటి మాటలు నీ జీవితం మీద ఎఫెక్ట్ చూపుతాయి.
జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డవు నీవు. నీ ఎడల దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాంటి నిన్ను మోసం చేయాలని చెడ్డ సమాచారాన్ని సైతానుడు తీసుకొస్తాడు. దానిని గనక వింటే నీకు తెలియకుండా నీ లోపల దాని మీద నమ్మకం కలుగుద్ది. అలాగ నమ్మకం కలిగితే నువ్వేది నమ్ముతున్నావో అదే నీ మీద జరుగుద్ది. ఇక్కడ ఉన్న బిడ్డలు ఉన్నారు, మీ బంధువులు అన్ని జనులు అయి ఉండొచ్చు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఉంటారు, అన్ని జనులైనటువంటి బిడ్డలు కూడా ఉంటారు. అన్ని జనులు చెప్పేటటువంటి ఆ మాటల విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళేటటువంటి విశ్వాస విధానం వారికి తెలీదు. అవి లోపలికి తీసుకునేలాగా ఉండకూడదు. లోపలికి తీసుకోవలసిన మాట ఒకటే మాట, అది దేవుని మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో చెప్పదలసిన మాట ఏంటో తెలుసా? ఇదే, నువ్వేం వింటున్నావో జాగ్రత్త. వినాల్సింది కాకుండా వినకూడదు విన్నావు అంటే నీకు తెలియకుండా నీ మీద ఆ మాట ప్రభావితం చూపుద్ది, చివరికి నాశనానికి నడిపిస్తుంది. మనం వినేది ఏ మాట అయి ఉండాలయ్యా అంటే క్రీస్తును గురించిన మాట అయి ఉండాలి. యేసు ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలను గురించిన మాటలై ఉండాలి, సాక్ష్యాలతో కూడిన మాటలై ఉండాలి. అప్పుడు నీకు విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం బలపరచబడుతుంది, దేవునికి దగ్గర అవుతావు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి మనం కూడా చేరగలుగుతాము. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.